ఆసిఫాబాద్ జిల్లా కలెక్టరేట్ ముందు ఆదివాసుల ఆందోళన కొంత ఉద్రిక్తత నెలకొంది. ప్రస్తుతం ఆ కార్యాలయంలోకి జొచ్చుకెళ్లేందుకు ఆదివాసీలు యత్నిస్తున్నారు. ఇక్కడ ఇప్పటి వరకు బయట ధర్నా చేసిన ఆదివాసీలు ఇప్పటికీ కార్యాలయంలోకి వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలోనే స్వల్ప తోపులాట జరిగింది, చిన్న వాగ్వాదం సైతం జరిగింది. అయితే కలెక్టర్ రావాలంటూ వాళ్ళు నినాదాలు చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం చూసుకోవచ్చు ఆదివాసీలను లోపలికి పంపించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ముఖ్యంగా చూసుకుంటే జీవో నంబర్ 49ని రద్దు చేయాలంటూ వాళ్ళ ఆందోళన కొనసాగుతుంది. జీవో నంబర్ 49ని రద్దు చేసేంత వరకు తమ పోరాటం కొనసాగిస్తామని వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉదయం నుంచి ధర్నా కొనసాగిస్తున్నారు. అయితే కాసేపటి కింద వరకు బీజేపీ ఎమ్మెల్యే సైతం వీరికి మద్దతు ఇచ్చి వెళ్ళిపోయారు. ఆ తర్వాత ఆదివాసులు మాత్రం కలెక్టరేట్ ముందు ధర్నా చేస్తూ వాళ్ళు కలెక్టర్ బయటకు రావాలి, లేదంటే మమ్మల్ని లోపల పంపించాలంటూ నినాదాలు చేసిన పరిస్థితి. ఈ క్రమంలోనే వాళ్ళని పూర్తిగా ఆదివాసులను అడ్డుకోవడం స్వల్ప ఉద్రిక్తతలకు దారితీసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఆదివాసీ సంఘాల మహిళలు మనకు అందుబాటులో ఉన్నారు, వారితో మాట్లాడించే ప్రస్తుతం అయితే చూసుకోవచ్చు. వాళ్ళు లోపలికి వెళ్లే ప్రయత్నం చేయగా వారిని లోపలికి పంపించిన పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే జీవో నంబర్ 49 ఇప్పటికే ప్రభుత్వం అభయాన్స్లో పెట్టింది, కానీ వీళ్ళ పోరాటం మాత్రం కొనసాగుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. పోలీసులతో వీళ్ళు వాగ్వాదం అయితే కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా చూసుకుంటే ఆదివాసీ సంఘాల ఆందోళన ఒక రకమైన స్వల్ప ఉద్రిక్తతలకు దారితీసిందని అయితే చెప్పచ్చు. ఆదివాసీ ముఖ్య నాయకులు వారు ప్రస్తుతం చూసుకోవచ్చు, వారితో మాట్లాడదాం. ఏమైంది చెప్పాలి కదా, కలెక్టర్ రావాలి కదా, మాకు సమాధానం చెప్పాలి కదా. చెప్పుతాను మేము పోతాం, లేకపోతే మరి మేము అందులో పుట్టలేదా, అడవిలో పెరగలేదా, మేము జంతువులమా, అడవిలో ఉండలేదా, మేము ఆదివాసులం. 2 మాటలు మాట్లాడి రాపోవాలా, మా సమాధానం చెప్పాలా, రావాలి. ఎందుకు రాకలేడు మరి ఎందుకు వచ్చారు పోరాడతాం, ఎందుకు వచ్చారు అందరి కోసం రావాలి కదా, రావాలి, మాట్లాడాలి, మా సమాధానం చెప్పాలి. మాకు జంగల్లో చెప్పాలి కదా. ప్రస్తుతం అయితే వాళ్ళు వాగ్వాదం దిగుతున్న పరిస్థితి అధికంగా అనిపిస్తుంది. ముఖ్యంగా జీవో నంబర్ 49ని రద్దు చేయాలనేది వీళ్ళ పోరాటం. అయితే కలెక్టర్ రావాలంటూ కాసేపు నినాదాలు చేశారు, ఇక్కడే బైఠాయించిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా ఆదివాసీలతో ప్రస్తుతం అయితే చూసుకోవచ్చు ఆదివాసీల ఆందోళన అయితే కొనసాగుతుంది. అయితే కలెక్టర్ రావాలంటూ నినాదాలు చేస్తున్నారు. సుదూర ప్రాంతాల నుంచి వెళ్ళి వచ్చాము, ఇక్కడ ఆందోళన చేస్తున్నామని తమ బాధను, తమ ఆవేదనను అర్జీ రూపంలో తీసుకోవాలనేది వీళ్ళు డిమాండ్ చేస్తున్నారు. జీవో నంబర్ 49 రద్దు చేసేంత వరకు తమ పోరాటం ఆపబోమని ఆదివాసీలు అయితే హెచ్చరిస్తున్నారు. కెమెరామెన్ సత్యంతో సారంగపల్లి NTV ఆసిఫాబాద్ నుంచి.